హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మరమరాల ఉప్మా అండి. ఉప్మా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి. అలాగే చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మరమరాల ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె వరకు మరమరాలు తీసుకున్నానండి. ఈ మరమరాలని ఒక గిన్నెలో కానీ బేషన్లో కానీ ఇలా వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుందామండి. మరమరాలు మొత్తం కూడా ములిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇలాగా చేతితో కలుపుకుంటూ మొత్తం కూడా తడిచేటట్టు కలుపుకోవాలండి. మరి ఎక్కువసేపు నాననివ్వకూడదు. ఇలాగ ఒక్క నిమిషం ఇలా మొత్తం నానిన తర్వాత ఈ మరమరాల్ని వాటర్లోంచి పిండేసేయాలండి. ఇలాగా గట్టిగా పిండేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. మనము ఎప్పుడు చేసే ఉప్మాలే కాకుండా ఇలాగా కొంచెం డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా తింటారండి. చూసారు కదండి, ఇదే విధంగా మరమరాలు మొత్తం కూడా పిండేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి గిన్నెలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలు వేసి వేయించుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసి వేయించుకుందామండి. చూసారు కదండి, ఇవి కాస్త అంత వేగిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు వేసుకుందామండి. ఇవి ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా అండి. ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ వేసుకుందామండి. ఇవి కాస్త అంత వేగే వరకు మనం టమాటాలు అప్పుడే వేయొద్దండి. టమాటాలు వేస్తే మనకి తాలింపు అనేది వేగదు. ఇవి మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసి వేయించుకుందామండి. ఇలాగా తాలింపు మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు చివరిగా టమాటా ముక్కలను వేసుకుందాం. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే ఈ టమాటా ముక్కలు కూడా త్వరగా మగ్గిపోతాయి. అలాగే కొంచెం పసుపు వేసుకుందామండి. ఇలాగా పసుపు వేసుకోవడం వల్ల ఉప్మా అనేది మంచి కలర్ వస్తుందండి. చాలా బాగుంటుంది అనమాట చూడడానికి కూడా. చూసారు కదండి, ఇలాగ మొత్తం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మరమరాలు వేసేసుకుందాం. ఈ మరమరాలు మొత్తం కూడా ఈ తాలింపులో కలిసేటట్టు మొత్తం కలుపుకుందామండి. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోతుంది. మనకి ఈ మరమరాల ఉప్మాలోకి నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా మనకి ఈ మరమరాల ఉప్మా అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.